अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। एसआर नगर पुलिस स्टेशन की क्राइम टीम ने विजय कांबले नामी शख्स को गिरफ्तार कर लिया है, जो घरों में सरखे की वारदात पेश किया करता था, जो पहले से 8 केसेस में मुलव्विस है। पुलिस ने इसके कब्जे से एक आयरन रॉड जब्त किया है। वेजोन डीसीपी AR श्रीनिवास ने प्रेस मीट करते हुए तफसीलात बताई है। ये देखते हैं सुलेमान की ये रिपोर्ट। ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఒక నటోరియస్ దొంగని అంటే బర్గ్లర్ హౌస్ రాబర్ ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన హిస్టరీ మనం చూస్తే ఈయన సుమారు 40 కేసుల పైన ఈయన హౌస్ బర్గ్లరీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈయన 7 సార్లకి పైగా జైల్లో కూడా ఈయన టర్మ్ విధించి అతనికి శిక్ష పడిన తర్వాత అక్కడ 7 సార్లు అతను జైల్లో గడిపిన తర్వాత తిరిగి బయటకు రావడం జరిగింది. సో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా ఒక సుమారు 9 నెలల ముందు పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయబడింది హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారి ద్వారా. అది కూడా పీడీ యాక్ట్ ఇన్వోక్ అయిన తర్వాత కూడా ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. దీంట్లో ఈ పీడీ యాక్ట్కి సంబంధించి ఒక గత నెల నుంచి ఇతని ఆచూకీ కనుక్కోవడానికి పూర్తిగా ఇక్కడ ఉన్న క్రైమ్ టీం ఏదైతే ఉందో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి వాళ్ళు చాలా కష్టపడి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఇతను కన్ఫెస్ చేసిన ఆఫెన్సెస్ ఎస్ఆర్ నగర్కి సంబంధించి ఒకటి 2017లో ఒకటి ఉంది, అదేవిధంగా జగిత్యాలకి సంబంధించి 3, కోరుట్ల 2, బైసా 1, గోల్కొండకి సంబంధించి 1. ఇన్ని ఆఫెన్సెస్లో ఇంకా ఇతను ఇప్పటికీ కూడా ఇతను ఎక్కడో కూడా కన్ఫెస్ చేయలేదు. ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన తర్వాత మన ఎస్ఆర్ నగర్ ఏదైతే టీం ఉందో క్రైమ్ టీంకి ఇతను కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఇతన్ని ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. మిగతా ఏదైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారో ఆ సంబంధిత పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు పీటీ వారెంట్ ద్వారా ఇతన్ని వాళ్ళు మళ్ళీ కస్టడీలోకి తీసుకొని దానికి సంబంధించిన రికవరీ కన్ఫెషన్స్ ఏదైతుందో అవి మళ్ళీ వాళ్ళు ఆ ప్రక్రియ మొదలుపెట్టడం జరుగుతుంది. దీంట్లో ఇతను ఏదైతే ఇతను ఎమ్మో ఉందో నేరస్తులు ఏం చేస్తాడంటే డే టైం అంతా రెక్కి చేసి ఓన్లీ ఏవైతే హౌజెస్ లాక్ చేయబడి ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేసి ఇన్మేట్స్ లేనప్పుడు, అంటే ఇంట్లో ఎవరు మనుషులు లేనప్పుడు ఆ లాక్స్ బ్రేక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అల్మారాలు బ్రేక్ ఓపెన్ చేసి దాని నుంచి దొంగతనం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఇతనంతా अब A1 टाउनशिप शमशाबाद और मोइनाबाद के बाद एक और शानदार प्रोजेक्ट लाए हैं नियर जहांगीर पीर दरगाह कोतूर, जो कि बैंगलोर हाईवे से 6 किलोमीटर जॉनसन एंड जॉनसन और नाटको फार्मा जैसी मल्टीनेशनल कंपनीज के करीब, जहां घर बनाकर रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, BT रोड, गवर्नमेंट हॉस्पिटल और बस स्टॉप जैसी तमाम सहूलियत दस्तयाब। 4,20,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। 9666